అందరూ మంచిగా బోనాలు చేయండి, అందరూ మంచిగా బోనాలు చేసి అందరూ మంచిగా అమ్మవారిని దర్శించుకోండి. ఓకేనా? లోపల చాలా సమీక్షతో మంచిగా 2 hours ఓపికగా విన్నారండి. చాలా బాగుంది. అండ్ అవ్వడం కాదు, వాళ్ళు చెప్పారు, చాలా సానుకూలంగా స్పందించారు. ఇదే విధంగా ఆదివారం రోజు సక్సెస్ఫుల్ చేస్తే మాత్రం చరిత్రలో ఈ గవర్నమెంట్ నిలిచిపోతుంది. బికాస్ ఇట్లాంటి ప్లాట్ఫామ్ శివశక్తులకు ఇప్పటి వరకు దొరకలేదు. కాబట్టి ఆ వేదికని చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసు. పాసెస్ ఉన్నాయి కానీ పాసెస్ ఇష్యూ అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఎంతమందికి ఇవ్వాలి అనే సమీక్ష వాళ్ళకి తెలియదు. కాబట్టి ఎంతమందికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి డిస్ట్రిబ్యూట్ ఆ పాసెస్ ఇష్యూ అవుతుంది. కాబట్టి టైమింగ్ ఇచ్చారు, విచ్ వీఆర్ హ్యాపీ విత్ దట్. మేము టైమింగ్తో హ్యాపీగానే ఉన్నాము, సంతృప్తి చెందాము. టైం దాటి వస్తే నన్ను కూడా ఆపేయమన్నాను, విచ్ ఇస్ ఈవో కూడా అక్కడ ఉండడం, లేకపోతే ప్రోటోకాల్ చూసుకోవడము అక్కడ మిస్ అయ్యేది. ఇప్పుడు అట్లా కాకుండా ఒక స్పెషల్ టీమ్ని పెట్టారు మాకు. అండ్ ఫర్ దట్ మేము చాలా థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. ఒకవేళ అది సక్సెస్ఫుల్ అవుతే డెఫినెట్గా వాళ్ళు అనుకున్న విధంగా చేస్తే గట్ల మాకైతే హ్యాపీ ఉంది ఇప్పటి వరకు. బట్ స్టిల్ మోర్ టు వాచ్. ఎందుకంటే చెప్పడం ఓకే, చేశాక డెఫినెట్లీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్కి ఇట్లాంటిది ఎప్పుడు విని జరగలేదు. వాళ్ళ ఇంత ఇనిషియేట్ తీసుకోవడం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ గారు అండ్ కమిషనర్ గారు హనుమంత్ గారు, అడిషనల్ కమిషనర్ గారు, సిపి గారు అండ్ డీసీపీ మేడం గారు, వీళ్ళందరూ సమీక్షించి 2 గంటలు మమ్మల్ని భరించి వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాలు ఉంటాయి, అవన్నీ లేవనెత్తారు ప్రస్తావన. వాటన్నిటి మీద వాళ్ళు సానుకూలంగా స్పందించి చాలా అద్భుతంగా మమ్మల్ని ఓపికగా భరించి 2 hours మీకు తెలుసు చాలా ఓపికగా వినడం. అంటే మేము లోపలికి 5:30కి వెళ్తే ఆల్మోస్ట్ 7:30 అవుతుంది, 7:08 అవుతుంది. సో ఇంతసేపు మాట్లాడినందుకు నిజంగా చాలా విషయాలు డిస్కస్ చేశాము. పోలీసింగ్ విషయాలు కానీ, బ్యారికేడింగ్ విషయాలు కానీ, ఇవన్నీ మాకున్న సమస్యలన్నీ సార్ట్అవుట్ అయ్యాయి. అండ్ జాతరలో చూడాలి, అట్లా అవుతే మాత్రం చరిత్రలో ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు సీ అంటే ఒక బిగ్ మార్పును తెచ్చారని కోరుకోవాలి. ఎందుకంటే ఇలా ఇనిషియేట్ ఎవరు తీసుకోలేదు, చేశారు టైమా అని వదిలేశారు. కానీ ఇంత పర్టికులర్గా ఒక మనిషిని పెట్టి మమ్మల్ని మానిటరింగ్ చేయమని మాత్రం ఇదే ఫస్ట్ టైం చెప్తున్నారు. సో దట్స్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అందరూ ఆఫీసర్స్కి, అలాగే మీ మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. బికాజ్ నేను ఎప్పుడైతే రోడ్డు మీద నా వాయిస్ని నేను లేపానో అప్పుడు మీరు అందరూ దాన్ని ప్రపంచానికి ఎలెత్తి చూపించారు. కాబట్టి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. బికాజ్ శ్యామల ఒక్కదాని గురించి ఆలోచించలేదు. ఈ మీటింగ్ లక్షలాది మంది జనము, లక్షలాది మంది శివశక్తులు, జోగినీలు వీళ్ళందరూ రావడానికని నేను వాళ్ళతో ఫైట్ చేశాను. దాని మీద వాళ్ళు సానుకూలంగా స్పందించంటే వితిన్ డేస్. మొన్న మనకు మంగళవారం రోజు ఇష్యూ జరిగింది, మేము చేయము అన్నాము. ఈరోజు గురువారం రోజు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళు ఇనిషియేటే కాదు, వాళ్ళు అసలు క్యాబినెట్ మీటింగ్ లాగా జరిపించారు. బికాజ్ వాళ్ళు మొత్తం మోర్ ఓవర్గా ఎండోమెంట్ మీటింగ్స్ కూడా ఇంతసేపు పెట్టుకోలేదేమో, ఇది పెట్టుకున్నందుకు. అండ్ నా ప్రత్యేక కృతజ్ఞతలు వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మీడియా మిత్రులకు కూడా చాలా చాలా థ్యాంక్స్.